నమస్తే వెల్కమ్ టు N9 న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం మహిళా క్రికెటర్స్ కు వేధింపులు ఇక హెడ్ కోచ్ జై సింహాపై వేటు మహిళలు చిన్నారులు సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ పై హైకోర్టులో అత్యవసర విచారణ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు క్రీడాకారులపై వేధింపులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో మ్యాచ్ ఆడేందుకు బస్సులో బయలుదేరినటువంటి మహిళలపై హెడ్ కోచ్ మద్యం సేవించి దురుసుగా ప్రవర్తించిన వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు జయసింహాపై వేటు వేశారు. మహిళా భద్రతకు భరోసానిస్తూ బాధిత మహిళలను పిల్లలను హక్కున చేర్చుకుని కొండంత ధైర్యాన్నిస్తూ భరోసా సెంటర్ ద్వారా మహిళలు పిల్లల సమస్యలు తక్షణమే పరిష్కరించి చూపడంగా లక్ష్యంగా భరోసా సెంటర్ సేవలు అందిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మహిళలు చిన్నారుల రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి భరోసా కేంద్రాన్ని ట్రైనీ ఐపీఎస్ రాహుల్ రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య భరోసా కేంద్ర సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ప్రబోధినే అయం ముహూర్తో శ్రీరామపత్ని జనగత్య పుత్రీ సీతాంగనా సుందరి కోమలాంగి పీతాంబరారత్న విభూషణాఢ్యో వధూవరాభ్యాం వరదా భవంతు. ద్వారా ఓపెన్ అయిన ఈరోజు భరోసా సెంటర్ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఈ 2 వీక్స్ వరకు మన ఈ స్టార్ట్ కూడా ఫుల్ ఫ్లెజ్ ఇది స్టార్ట్ కూడా అవుతుంది. దాదాపు 5 మెంబర్స్ ఇక్కడ వీళ్ళ కౌన్సిలర్స్, లీగల్ కౌన్సిలర్స్, మెడికల్ ఎయిడ్, సైకాలజిస్ట్ వీళ్ళందరూ ఉంటారు. భరోసా సెంటర్ అంటే ఒక ఉమెన్కి భరోసా ఇవ్వడం. దీనిలో క్రిమినల్ కేసులో ఇన్వాల్వ్ అయినా లేకపోతే విక్టిమ్స్ ఏదైనా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఇవ్వడం, ఇది అన్నీ ఇక్కడ ఇస్తాము. స్టే కూడా 2-3 డేస్ వరకు మనం స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తాము. మనం చూసుకుంటాము దట్ ఉమెన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ అయితే ఈ షీ టీమ్తో కలిపి భరోసా సెంటర్ కూడా మన జిల్లాలో సక్సెస్ అవుతుంది, ఉమెన్కి ఈజ్ అవుతుంది, అది చూసుకుంటాము. థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్ విజయవాడ క్యాంపస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులో ప్రవేశానికి జాతీయ స్థాయిలో మొదటి విడతగా నిర్వహించినటువంటి కేఎల్ మ్యాట్ 2024 పరీక్షా ఫలితాలను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బాచుపల్లి క్యాంపస్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యా కోర్సును చదవడం ద్వారా అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని అన్నారు. ఇక మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఇక పరిశోధనా కేంద్రాలను పరిశీలించినటువంటి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. యొక్క భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పేద విద్యార్థులకు ఇంకో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే కష్టమవుతుంది కాబట్టి మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడము, అదే విధంగా ఇక్కడ చదువుకున్న తర్వాత ముట్టిగా ఇలా అంటే పంపించకుండా ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు, ఒక దారి కూడా చూపుతున్నారు. అది చాలా మంచి పరిణామము. వారిని ఇంకా అంటే వేలాది మంది విద్యార్థులకు మంచి లైఫ్ ఇచ్చే విధంగా వారి యొక్క కార్యాచరణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కేఎల్ యూనివర్సిటీ వారికి ధన్యవాదాలు. ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలా మనోధైర్యం కోల్పోతున్నారు, వాళ్ళని అంటే దాని చెప్పారు. విద్యార్థులకు అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సమస్య అనేది ఎక్కడ వస్తుందో అక్కడే నిలబడి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే చిన్న వాటికే కుంగిపోవద్దు. మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు ఎదుర్కొని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. తక్కువ మార్క్స్ వచ్చినాయనో లేకుంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే అది బయటకు వచ్చిందని బాధతోటి సూసైడ్ చేసుకుంటా ఉంటారు. లేదా హాస్టల్స్లలో ఏదైనా చిన్నగా మాట్లాడితేనో లేదా ఏదైనా వేధింపులు అయినాయనో ఆత్మహత్యలు అటువైపు వెళ్ళకుండా ఎదిరించడం, ప్రశ్నించడం. నా లైఫ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మేము హాస్టల్లో ఉన్నప్పటి నుంచి ఈవెన్ 7th క్లాస్ స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా మేము అంటే పోరాట బాట పట్టినాం, ప్రశ్నించడం, నిలదీసినాం. మాకప్పుడు ఇంత ఎడ్యుకేషన్, ఇంత సొసైటీతో సంబంధాలు ఏం లేవు. కానీ మాకు అన్యాయం అనిపించింది, మేము ప్రశ్నించాం.
ఇది తప్పు అనిపించింది, మేము ఎదిరించినాం. సో ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ కు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఎప్పుడు కూడా వాళ్ళకి అలాంటి ఆలోచనప్పుడు మహనీయుల యొక్క చరిత్ర కష్టాల నుంచి, ఇప్పుడు చరిత్రలో ఉన్న మహనీయులందరూ కూడా ఇవాళ అనేక కష్టాలు, అంబేద్కర్ లాంటి వాళ్ళు కనీసం స్కూళ్ళలో కూడా రాకుండా బయట, ఇక్కడ స్కూల్లో చెప్తుంటే బయట విని నేర్చుకుని ఒక ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించగలిగినటువంటి గొప్ప మేధావి ఏంటంటే ఆయన తరగతి గదుల్లోనే కూర్చోలేదు అసలు. కాబట్టి స్టూడెంట్స్ అంతా కూడా అట్లాంటి మహనీయుల యొక్క చరిత్రను చదవండి, దయచేసి ఆత్మహత్యల వైపు పోవద్దు. సేమ్ టైంలో కార్పొరేటర్ ఆసుపత్రులకు దీటుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక వైద్యం అందించడం జరుగుతుందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ సుమంత్ కుమార్ పేర్కొన్నారు. ఇక శుక్రవారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక బాక్రీ థెరపీ, డిజిటల్ మెమోగ్రాఫ్, ఆపరేటింగ్ మైక్రోస్కోప్, ఇక పెట్ స్కాన్ వంటి అత్యాధునిక క్యాన్సర్ కు చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. ఇక అత్యాధునిక సదుపాయాలతో క్యాన్సర్ విభాగం ఓపీతో పాటు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు శస్త్రచికిత్స అనంతరం ఉండేందుకు ఇన్ పేషెంట్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాకినాడ జీజీహెచ్ ఆంకాలజీ సర్జరీలో 5Bలో ప్రతి బుధ శుక్రవారాల్లో వైద్యులు అందుబాటులో ఉంటారని అన్నారు. అంతేకాకుండా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో నోటి నుంచి రక్తం పడుతున్నటువంటి ఒక వ్యాధిగ్రస్తులకు రోగ నిర్ధారణ అనంతరం ఊపిరితిత్తుల్లో దెబ్బతిన్న కవటానికి తొలగించడం జరిగిందని అన్నారు. చాలా క్లిష్టమైనటువంటి అరుదైన శస్త్రచికిత్సను ఆసుపత్రి వైద్యులు చేయడం జరిగిందని, గతంలో ఈ వైద్య కోసం విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్ వెళ్లడం జరిగేదని, ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. సో నిన్న మనకి ఒక పేషెంట్ 35 సంవత్సరాల పేషెంట్ మనకి అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన ఏంటంటే నోటి నుంచి రక్తం పడుతుంది అని చెప్పేసి, సో మన డాక్టర్లు ఆ పరిస్థితి గుర్తించి లోబెక్టమీ అంటే లంగ్లో ఒక పార్ట్, లంగ్లో లోబ్స్ అని ఉంటాయి కంపార్ట్మెంట్ లాగా, దాంట్లో ఒక లోబ్ని రిసెక్ట్ చేశారు అన్నమాట. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్. రీసెంట్గా జరిగిన రిక్రూట్మెంట్ ద్వారా నేను ఇక్కడికి కాకినాడ జనరల్ హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్లా వచ్చానండి. ఇక్కడ మనకి ఇప్పటి నుంచే క్యాన్సర్స్కి సంబంధించిన ప్రతి సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతాయండి. ఇక్కడ మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అప్పర్ జిఐ క్యాన్సర్స్, లోవర్ జిఐ క్యాన్సర్స్, కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్, ఈవెన్ ఫీమేల్స్కి సంబంధించిన న్యూట్రైన్ క్యాన్సర్స్, అన్ని క్యాన్సర్స్ కూడా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పుడు సర్జికల్గా వైజ్గా అవుతాయండి. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఒక రేడియేషన్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉన్నందువల్ల ఒక ట్యూమర్ బోర్డ్ ఏర్పరచుకొని మనము కాంప్రిహెన్సివ్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి వీలవుతుందండి. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా ఇక్కడ జరుగుతుంది కాబట్టి అందరూ పేషెంట్స్ని ఇక్కడ ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోమని కోరుకుంటున్నాను. కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో వామపక్షాల ఆధ్వర్యంలో భారత్ బంద్ జరిగింది. ఈ సందర్భంగా వారు పాత బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా నిర్వహించారు. ఇక అనంతరం తహసీల్దార్ అనంతచారికి మెమరాండో సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని పేర్కొన్నారు. అలకాని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నా పేరు పి కృష్ణ, సిపిఐ వెల్దుర్తి మండల పార్టీ సెక్రటరీ. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా గ్రామీణ భారత్ బంద్ సమ్మె జయప్రదం చేస్తున్నాం. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలం చేస్తున్నాం. మరి ఈ గ్రామీణ బంద్ సంబంధించి ఈరోజు రాష్ట్రంలో దేశంలోనే నరేంద్ర మోడీ
కొత్త చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆదాని అంబానీ వాళ్ళ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు రైతులకు కార్మికులకు చట్టాలు ఎన్ని చట్టాలున్నా ఆ చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటూ ఈరోజు బడా కంపెనీలను ఆదాని అంబానీ వాళ్ళకి ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఎల్ఐసిని మళ్ళీ విమానాశ్రయాన్ని రైల్వేలని అన్నిటినీ విశాఖ ఉక్కుని అన్నిటిని కూడా మరి రైతు కార్మిక చట్టాలు ఆ చట్టాలు ఏవైతే అమలు చేసినావో ఆ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి అన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పగెడుతున్న నరేంద్ర మోడీ గారు మీకు సిగ్గుందా లేదని ఈరోజు కార్మిక సంఘాలు రోడ్డుపైన జరుగుతున్నటువంటి ఢిల్లీలో ప్రధానమైనటువంటి ఢిల్లీలో జరుగుతున్నాయి. ఒక దూరం ఆలోచించు. ఈరోజు నరేంద్ర మోడీ మీరు అధికారంలోకి రావాలంటే 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ అధికారంలోకి వచ్చారు. తక్షణమే మీరు కార్మిక చట్టాలు కర్షకుల చట్టాలు వ్యవసాయ కూలీల చట్టాలను అన్నింటినీ రద్దుపరిచేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని తెలియజేస్తున్నాను. నా పేరు నాగేశ్, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సెక్రటరీ. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు అట్లాగే రైతు సంఘాల ఆధ్వర్యంలోని గ్రామీణ బంధు అట్లాగే కార్మిక సంఘాలన్నీ కూడా పారిశ్రామిక సమ్మెని చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదా ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఈరోజు నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి విధానాల వల్ల ఈరోజు ఎదుర్కొంటా ఉంది. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం 44 రకాల కార్మిక చట్టాలను కేవలం 4 లేబర్ కోడ్లుగా మార్చాడు. అట్లాగే రైతాంగం పెద్ద ఎత్తున ఢిల్లీలోని దాదాపు సముద్రం పైబడి పోరాడి 700 మంది అసూలు బాసి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కావచ్చు లేదా స్వామినాథన్ కమిషన్ సిఫారసుల కోసం వాళ్ళు పోరాటం చేస్తే హామీ ఇచ్చాడు, ఇప్పటిదాకా నెరవేర్చలేరు. అందుకే ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు కార్మిక సంఘాలు రైతులు కార్మికులందరూ ఏకమై నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు గ్రామీణ బంధు అట్లాగే కార్మిక సమ్మె చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే వెల్దుర్తిలోన సిఐటి ఏఐటిసి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు మొత్తం 500 రైతు సంఘాలతో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే కాలం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైనటువంటి వెల్దుర్తిలో జరుగుతున్నటువంటి శ్మశాన కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని బ్యాగరా సంక్షేమ సంఘం శుక్రవారం తహసీల్దార్ అనంతచారికి వినతి పత్రం సమర్పించారు. ఇక సంబంధిత అధికారులను పంపించి సంఘటన స్థలాన్ని పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులకు అందజేస్తామని అన్నారు. ఏదన్నా వాళ్ళు మనకి మీకు నచ్చి ఇస్తే ఒక 4,000-5,000 ఇస్తే తీసుకున్నారు. ప్లస్ అయితే ఏం చేస్తున్నారు మాకు ఇంతవరకు పింఛన్ కానీ ఏం ప్లాన్ చేస్తారు. ఇది ఎలా టైప్ అవుతుంది సార్? ఈ పంట సార్ అదంతా మీకు గుర్తు తీసేవాళ్ళు. ఇదంతా శ్మశాన వాటికి సార్. ఇది ఫస్ట్ చేసి ఆపేసినాం సార్. ఇట్లాగే సార్ చెప్పి సీసీ రోడ్డు సార్. ఇది ఎలా 3,000 వస్తుంది సార్. ఇది దీని అయితే కన్నం పలగొట్టి బేస్మెంట్ వేసినాం సార్. ఇది సీసీ రోడ్ సార్. మేము బ్యాలర్ సార్ గుర్తు తీసేవాళ్ళం. మాలా బ్యాలర్ సార్. ఇది సీసీ రోడ్ సార్. ఈ సీసీ రోడ్ పలగొట్టి ఇక్కడ మళ్ళీ గోల్ వేసినాం. ఇదొకటి. నమస్తే మొదలు ఇక్కడ ముందరా పనుంది. నాకు ఏం లేదు కూడా చేయడం లేదు సార్. అడిగితే ఎప్పుడు కట్టించుకోవడం లేదు. ఇంతకుముందు ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ ఇచ్చింది సార్. ఫస్ట్ అదంతా రోడ్డు కట్టండి శ్మశాన వాటికి షాపులు కట్టున్నారు సార్. కట్టకూడదు. ఏం చేస్తాం మీ విఆర్ను 3,000 అసలు కూడా
మంచి ప్రాంతమైనటువంటి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపినటువంటి సీఎం జగన్ కు ధన్యవాదాలు. ఇక నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అనిల్ రాకా క్యాడర్లో కొత్త ఉత్తేజాన్ని తెచ్చించింది. ఇక నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరినీ కలుపుకుపోతాం. ఇక నరసరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. ఇక పల్నాటి ప్రజలు బీసీ బిడ్డ అనిల్ కుమార్ ను ఆదరిస్తారు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ఎంపీ సీటును గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగురవేస్తామని అన్నారు. స్వాగతం పలకటానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, శ్రేయోభిలాషులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. అపూర్వ స్వాగతం. అట్లానే అనిల్ అన్న మాట్లాడిన తీరు, మాట్లాడిన విధానం పల్నాటి ప్రజల్ని ఆకట్టుకున్నది, వాళ్ళ మనసుకు దగ్గరగా ఉన్నది అనేది వాస్తవం. ఖచ్చితంగా ఆయన వ్యక్తిత్వం కానీ, ఆయన స్టైల్ కానీ, ఆయన విధానాలు కానీ, నడవడి కానీ ఖచ్చితంగా పల్నాడు ప్రాంతానికి కరెక్ట్గా సరిపోయింది అని చెప్పి ఈరోజు ప్రజలు చెప్తున్న మాట. ఇదే ఉత్సాహంతో ఈ ఎలక్షన్ 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 7 నియోజకవర్గాలు అట్లానే పార్లమెంట్ స్థానంలో విజయం సాధిస్తుందనే నమ్మకం అందరికీ ఉంది. ప్లస్ ఒక మంచి బీసీలో ఈరోజు ఒక బీసీ అభ్యర్థిని నిలబెట్టడం ఒక సాహసపేతమైన నిర్ణయం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో గతంలో పోలిస్తే ఒక బీసీకి కానీ, ఒక ఎస్సీకి కానీ, ఒక ఎస్టీకి కానీ ఎప్పుడూ కూడా అవకాశం రాలేదు. ఈరోజు మొట్టమొదటిసారి ఒక అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఖచ్చితంగా ఈరోజు నేను బీసీలందరినీ కోరేది ఏంటంటే సమిష్టిగా అందరం కూడా ఒక బీసీ అభ్యర్థిని బలపరచాలి. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈరోజు బీసీ అభ్యర్థిని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టినందుకు మనం అందరం కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా గెలిపించుకోవాలి. గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈరోజు గుర్తు చేస్తూ, మొట్టమొదటి నుంచి కూడా ఈ పార్లమెంట్లో అందరూ ఎమ్మెల్యేలు కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు. ఎవరికి వాళ్ళే వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగాలి, కష్టపడి తిరగాలి, కష్టపడి పనిచేయాలని చెప్పి ఒక మనస్తత్వంతో 5 సంవత్సరాలు కూడా పనిచేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే అది పల్నాడు జిల్లాలో. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ 7 గెలుస్తాం. అనిల్ అన్న రాక ఒక కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఒక బలాన్ని చేకూర్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనటంలో సందేహం లేదు. ఈ జిల్లాలో ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకు తీసుకువెళ్తాం. ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన షెడ్యూల్ ప్రకారం అందరితో కూడా మాట్లాడుకొని ప్రోగ్రామ్స్ కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం. ఖచ్చితంగా ఈ నిర్ణయం విజయం సాధించడంలో ఎటువంటి అనుమానం లేదు అని నిరూపిస్తామని చెప్పి తెలియజేస్తూ, మొన్న మీటింగ్కి కవరేజ్ చేసిన మీడియా సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కార్పొరేటర్ మతతత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ కార్మిక, రైతు, ప్రజాస్వామ్య హక్కుల సాధనకై ఏఐటీసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు,
హెచ్ఎంఎన్ఎస్ తదితర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎం నరసింహ, ఆర్డి చంద్రశేఖర్, వెంకటేష్, నర్సయ్య, అనురాధ అధ్యక్ష వర్గం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్ యూనియన్ నాయకులు ఎస్ బాలరాజు, నాగన్నగౌడ్, పాలడుగు భాస్కర్, సుదర్శన్ రావు, రాంబాబు యాదవ్లు ప్రసంగిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక పోరాటాలతో సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానాల్లో 4 లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులు నడ్డి విరిచిందని, కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికి సమ్మె హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. ఇక పీఎఫ్, ఈఎస్ఐ వెల్ఫేర్ బోర్డును నిర్వీర్యం చేయడం దారుణమని, తిరిగి 12 గంటల పని దినాన్ని అమల్లోకి తేవడం దారుణమని విమర్శించారు. తెలంగాణ ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున మీ అందరికీ మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మనం నిరసన కార్యక్రమాలు, సమ్మెలు, గ్రామీణ భారత్ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నామో మీ అందరికి తెలియాల్సినటువంటి విషయం ఉన్నది. దేశాన్ని చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకుముందుకు ఎప్పుడు కూడా ఏ ప్రధానమంత్రి కూడా ఇంత అధ్వానంగా ప్రజల మీద దాడి చేసి, కార్మికుల మీద దాడి చేసి, రైతుల మీద దాడి చేసి వారికి ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసినటువంటి వారు ఎవరూ లేరు. కేవలం నరేంద్ర మోడీ మాత్రమే అధికారానికి వచ్చిన తర్వాత అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి కార్మికులు సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలుంటే అందులో 29 చట్టాలను సమూలంగా మార్చేసి 4 కోడ్లు తీసుకొచ్చి అవి కూడా కార్మికులకు ప్రయోజనం కలిగేది కాదు, పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు, బడా వ్యాపారస్తులకు మేలు చేసేందుకోసం ఆ 4 కోడ్లు తీసుకొచ్చి అవి రద్దు చేయాలని చెప్పేసి మనం ఇప్పటికే ఈ దేశంలో 26 సార్లు సమ్మె చేసినాం. ఈ రోజు 27సారి జరుగుతుంది ఈ దేశంలో సమ్మె. గతంలో జరిగిన సమ్మెలో 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఈనాటి సమ్మెలో 50 కోట్ల మంది కార్మికులు, రైతులతో సహా విద్యార్థులు, యువకులు, కార్మికులు అందరూ కూడా మమేకమై ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె. అదే సందర్భంలో చూస్తే ఈ ప్రభుత్వం మనం చూస్తాం అధికారానికి వచ్చిన తర్వాత కేవలం కార్మికుల మీదనే కాదు ప్రజల మీద కూడా దాడి చేస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయి. కార్మికులు చేసినటువంటి నిజ వేతనాలు తగ్గుతున్నాయి. ఆ విధంగా వారి యొక్క ప్రజల యొక్క జీవన విధానం తగ్గి ఈరోజు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మరిన్ని లాభాలు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మొన్ననే చెప్తున్నాడు పార్లమెంటులో, మళ్ళీ నిర్మలా సీతారామన్ గారేమో 50 కోట్ల మంది అయ్యారని చెప్తున్నారు. ఎట్లయితారు? 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు, అదేవిధంగా ధరలు తగ్గించలే, ప్రజలకు ఉద్యోగాలు లేవు, వ్యాపారం చేసుకున్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు. ఈ విధంగా కార్పొరేట్ శక్తుల యొక్క ఆస్తుల్ని పెంచేందుకోసం ఈ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒక పక్క పేదరికం విపరీతంగా పెరుగుతుంటే మరొక పక్క ధనవంతుల యొక్క ఆస్తులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ వ్యత్యాసం పెరగడం వల్ల ఈ దేశంలో మరిన్ని పోరాటాలు, ఉద్యమాలు వస్తాయి తప్ప ఈయన సామరస్యం కోసం ఈనాడు యావత్తు మెజారిటీ తినాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఉండాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నినాదం ఇచ్చారు. ఏదైతే బీజేపీ రాజ్యాధికారం అంటే చేస్తుందో, పెత్తనం చెలాయిస్తుందో, ఆ పెత్తనం పోవాలంటే తప్పనిసరిగా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఆ పోరాటంలో కార్మికులే కాదు, ఈనాడు కర్షకులు, విద్యార్థులు, యువకులు, కార్మికులందరూ కలిసి వస్తే పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద మనం తిరుగుబాటు ఉద్యమాలు చేసి రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారు సంఘ్ పరివార్ నుంచే అధిక మొత్తంలో సభ్యులు చేసిండు. అది కూడా రైతులకు గొడ్డలి పెట్టుగా తయారు చేసిండు. అందుకే ఈరోజు మళ్ళీ ఢిల్లీలో ఉద్యమం మొదలైంది మిత్రులారా. అదే కార్మిక చట్టాలు మనం మొత్తుకుంటున్న కార్మిక యూనియన్లను రద్దు చేసే మార్గాన్ని కార్పొరేట్ శక్తులకు సుగమం చేయడానికే నరేంద్ర మోడీ పూనుకున్నారు మిత్రులారా. మనకెందుకు లేని కూర్చుంటే రేపు ఏ చట్టంలో కానీ, లేబర్ కోడ్ కానీ, లేబర్ యాక్ట్ కానీ భారతదేశంలో షోకేసులకు పోయి పుస్తకాలు పెట్టుకునే పరిస్థితిని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్న మిత్రులారా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికీ ఈ భారతదేశంలో మినిమం సపోర్ట్ రిలయన్స్, ఆదాని, అందాని, మరి మిగతా అందరికీ అందుబాటులో వాళ్ళు మాల్స్ పెట్టి, సూపర్ మార్కెట్ పెట్టి
రైతులని ఏకదాటిగా నట్టి విరిచేటందుకు దోచుకునేటందుకే ఈ యొక్క ఎంఎస్పీ అమలు చేయట్లేదు నరేంద్ర మోడీ గారు. ఇలా కార్మిక చట్టాల విషయంలో ఒక కంపెనీకి మనం వెళ్ళి కార్మికులు ఈరోజు ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం చేపట్టారు. ఇక నేటి నుంచి 3 రోజుల పాటు యాగం జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు జరిగినటువంటి పూజా కార్యక్రమంలో యాగ క్రతువులో చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఇక 50 మంది ఋత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఇక రాజశ్యామల యాగంలో భాగంగా 3 రోజుల పాటు పలు రకాల పూజలు, క్రతువులు నిర్వహించనున్నారు. ఇక ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగియనుంది. ఇవి వాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.